'విక్టరీ' అనేది ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్‌గా చేసుంటే, సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యేది. బావుండలేదా అంటే బావుంది. బాగుందా అంటే ఓకే. పర్లేదు. టైమ్ వేస్ట్ అనిపించింది. ఆ పాటలు ట్రిమ్ చేసినా అట్‌లీస్ట్ రన్ టైమ్ అనేది కొంచెం సేవ్ అయ్యేదని. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ 'విక్టరీ' స్టారింగ్ నాని, శ్రీనిధి శెట్టి అండ్ డైరెక్టెడ్ బై శైలేష్ కొలను. ఈ మూవీ ఎలా ఉందో చెప్పుకునే ముందు నా ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే గనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ నా ఛానెల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. 'విక్టరీ' ఎలా ఉంది అంటే ఓకేయిష్ టు సూపర్ మధ్యలో. అటు ఓకేయిష్ కాదు, ఇటు సూపర్ కాదు, మధ్యలో అనమాట. అంటే బావుండలేదా అంటే బావుంది. బాగుందా అంటే ఓకే. పర్లేదు అన్న రేంజ్ స్కేల్‌లో ఉంటుంది మూవీ అంతా. సెకండ్ హాఫ్‌లో 'స్క్విడ్ గేమ్' మొదలవుతుందో అక్కడి నుంచి సినిమా డౌన్ అయిపోయింది అనిపించింది. మళ్ళీ లాస్ట్ 30-45 మినిట్స్ ఎక్కడైతే ప్రీ క్లైమాక్స్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి సినిమా ఒక రేంజ్‌లోకెళ్ళింది. కేమియోస్‌ని యూజ్ చేసుకున్నారు. బట్ హిట్ 1, హిట్ 2లో వచ్చిన ఇంపాక్ట్ హిట్ 3 కేమియోని యూజ్ చేసుకున్నారు అని అనిపించలా. ఏదో వస్తారు, లోడ్ దింపరా అంటారు, అయిపోయింది అంతే. హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఈ 3 కాన్సెప్ట్స్‌లో హిట్ 1 ది మెమరబుల్. దాన్ని బీట్ చేసేది హిట్ 2 అవుతుంది అనుకున్నాం. కానీ అవ్వలేదు. హిట్ అయింది. కానీ హిట్ 3 కూడా దాన్ని కంపేర్ చేసుకోవచ్చు అనుకుంటాం. కానీ హిట్ 3 అనేది ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్‌గా చేసుంటే సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యేది అనిపించింది. సినిమా అయితే చూడండి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా. ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక కథ విషయానికొస్తే హిట్ 1, హిట్ 2, హిట్ 3 3 సినిమాల్లో అంటే ఈ హిట్ ఫ్రాంచైజ్‌లో ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్‌ని ఇన్వెస్టిగేట్ జేసి హంతకుడు ఎవరు కనిపెట్టేదే హిట్ ఫ్రాంచైజ్. 3 ఒకటే కథ. కానీ తీసుకున్న కాన్సెప్ట్‌లు డిఫరెంట్. అందరూ ఒకే రకంగా మర్డర్స్ చేస్తారు. ఆ అందరూ అసలు ఎందుకు మర్డర్స్ చేస్తున్నారు? దానికి మన 'అర్జున్ సర్కార్‌కి' సంబంధం ఏంటి? ఈ 'అర్జున్ సర్కార్' కాశ్మీర్‌లో ఏం చేసేవాడు అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమానైతే చూసేయండి. ఒక పాయింట్‌లో నాకు 'చాగంటి' గారు రిఫరెన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారనిపించింది. అండ్ ఎట్ ద క్లైమాక్స్ ఎండ్ క్రెడిట్స్ ఎప్పుడైతే పడతాయో ఆయనది ఒక డైలాగ్ వస్తది. ఇప్పటిదాకా 3 అవతారాలు చూసారు. ఇకపై 4 అవతారం చూస్తారు. దాని గురించి త్వరలో చెప్పుకుందాం. స్వస్తి అని చెప్పి అక్కడితో మూవీ ఎండ్ చేస్తారు. ఆ పాయింట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఇక పాటల విషయానికొస్తే 'మిక్కీ మేయర్' గారు పాటలు అంత ఇంపాక్ట్ లేవు. 'అబ్ కీ బార్ అర్జున్ సర్కార్' పాట కంప్లీట్ తీసేసారు. మిగతా ఉన్న పాటలు కూడా నాకు అంత ఇంపాక్ట్ అనిపించలా. టైమ్ వేస్ట్ అనిపించింది. ఆ పాటలు ట్రిమ్ చేసినా అట్‌లీస్ట్ రన్ టైమ్ అనేది కొంచెం సేవ్ అయ్యేదని. బీజీఎం కూడా ఇంకా ఇవ్వచ్చు. అంతంత మాత్రమే ఇచ్చారు. ఇలాంటి మరీ బ్రూటల్ సినిమాకి 'మిక్కీ మేయర్' గారిని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే 'నాని' గారు 'అర్జున్ సర్కార్‌గా' ఆయన వే ఆఫ్ స్టైల్ టాకింగ్ గాని, ఆయన వే ఆఫ్ స్టైల్ షౌటింగ్ గాని, యాంగ్రీ మోడ్ గాని, బ్రూటల్ మోడ్ గాని పర్ఫెక్ట్ ఉంది. 'స్క్విడ్ గేమ్' తీసుకున్నారు. సీన్స్ మంచిగా నడుస్తున్నాయి. వయలెన్స్ స్టార్ట్ అయితది. బ్రూటల్ వయలెన్స్. 'నాని' గారు ఆల్రెడీ ఈవెంట్స్‌లో చెప్పారు. దిస్ ఈస్ నాట్ ఫర్ కిడ్స్ అండ్ ఆల్సో నాట్ ఫర్ ఫ్యామిలీస్ అని. ఇట్స్ కంప్లీట్‌లీ 18+ ఏం రేటెడ్ మూవీ. ఎనీహౌ వీకెండ్‌కి సినిమా చూడొచ్చా అంటే ఖచ్చితంగా ఎళ్లి చూడండి. ఇట్స్ ఎ బ్రూటల్ మాస్ ఫిల్మ్. ఓవరాల్‌గా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2.95 ఔట్ ఆఫ్ 5. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.